గుండెమడకల జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నటువంటి సూర్యపోగు వెంగకావ్య మన దగ్గర ఉన్నారు. అసలు ఈ తెలుగు పాటలు పాడాలని ఎందుకు అనిపించింది, అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతిదానికి పాటే పాడాలని ఎందుకు అనిపించిందో వెంగకావ్య ఉంది. ఆమె పాటల్లోనే మనం విందాం. చెప్పండి, అసలు మీది ఏ ఊరు, ఏ స్కూలు, ఏం చదువుతున్నావు, ఏ పాటలు పాడబోతున్నావు? మాది బైరవరం. నేను జడ్పీపీహెచ్ఎస్ గుండెమడకల స్కూల్ నుంచి వచ్చాను. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈ స్థాయికి రావాలని కారణం అంటే మా తల్లిదండ్రులు, మా గురువు గారే కారణం. నేను ఇప్పుడు సమాజం గురించి ఒక పాట పాడిపోతున్నాను. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి, జంతువై జగములో బతుకుతుండు. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి, జంతువై జగములో బతుకుతుండు. కోరికల కోరలే చాచుతుండు మనిషి, రాక్షస రాజ్యాన్ని ఏలనుండు. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి, జంతువై జగములో బతుకుతుండు. వయస్సు వశము దప్పి మనసుకే మసిబారి, యువతరము చెడుదారి పడుతున్నారు. చెనకాల సుఖమును పొందగోరి అయ్యో పసిమొగ్గలా ఉసురుదీస్తున్నారు. తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా, దిక్కులేని చావు చస్తుండ్రు పిల్లలు, కుక్కలకు ఆహారమవుతున్నారు. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి, జంతువై జగములో బతుకుతుండు. పేగు బంధం పైన పెడ బుద్ధితో ఒకడు మృగమయ్యి పంజాను విసురుతుండు. తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరచి, పశువల్లే పసిదాన్ని చెడుపుతుండు. అరచేతులాడించే నాన్న కడకు కరిచేను విషనాగు తీరునా. రక్తబంధం రక్త సిగ్ధమై రాబందులకు బందీ అయిపోతున్నది. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి, జంతువై జగములో బతుకుతుండు. కోరికల కోరలే చాచుతుండు మనిషి, రాక్షస రాజ్యాన్ని ఏలనుండు. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి, జంతువై జగములో బతుకుతుండు. ఏంటంటే ఈ పాట యొక్క అర్థం ఏమిటంటే, ఈ సమాజంలో ఆడపిల్లలు విసిరేస్తున్నారు, ఆడపిల్లలే కావాలంటున్నారు, మగవాళ్ళు అయితే వద్దంటున్నారు. ఆడపిల్లలకి ఇప్పుడు పాలివ్వడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. ఎక్కడో చెత్త కుప్పలో పడేస్తే కుక్కలు వచ్చి పాలిస్తున్నాయి. అందుకని ఈ సాంగ్ పాడాలొచ్చింది. పాటలో పెట్టారు, తండ్రి అనే వ్యక్తి ప్రేమను మర్చిపోయి కూతురు పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఈ సమాజంలో కూడా తండ్రి తాగొచ్చి ఇలా మాట్లాడుతూ కూతుర్ని కూడా కొట్టేసి ఇలా చేసేస్తున్నాడు. తర్వాత ఇంకా సమాజం గురించి ఇంకేం పాట పాడబోతున్నారు అంటే, అమ్మా నాన్నల పట్ల పిల్లలకి ఉన్న బంధం ఎలాంటి ఆ పాటలు ఏమైనా? అమ్మంటే అనురాగం, నాన్నంటే నాకిష్టం, గురువంటేనే గౌరవం, దేవుడంటే ఒక నమ్మకం. అమ్మంటే నాకిష్టం, నాన్నంటే నాకిష్టం, గురువంటేనే గౌరవం, దేవుడంటే ఒక నమ్మకం. గోరు ముద్దలను పెట్టి గోముగ నన్ను పెంచి, గోరు ముద్దలను పెట్టి గోముగ నన్ను పెంచి, గురుతర బాధ్యతలన్నీ గుండెల్లో దాచుంచి, తమ ఆశల పల్లకినంతా పిల్లలకై దాచుంచి, జీవితమంతా బిడ్డల కోసమే జవసత్వాలను పంచి, అమ్మా 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 అమ్మా. అమ్మంటే అనురాగం, నాన్నంటే నాకిష్టం, గురువంటేనే గౌరవం, దేవుడంటే ఒక నమ్మకం. ఏంటి ఈ పాట అర్థం ఏంటి?
అంటే 4 దైవాలు ఉన్నారు ఈ లోకంలో. 4 దైవాలు: అమ్మ, నాన్న, గురువు, దేవుడు. ఈ 4ని నమ్ముకొని మనం బతకాలి. ఈ తెలుగు పాటలే పాడాలని మీకు ఎందుకు అనిపించింది? వాళ్ళ పిల్లలంతా కూడా ఇంగ్లీష్ మీడియాలు, కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. తెలుగు వైపు ఎందుకు మీకు మొగ్గు చూపాలనిపించింది? తెలుగు అంటే ఎందుకు మీకు ఇష్టం? అందులో ఈ ఈ ప్రతి దానికి పాట పాడాలని ఎందుకు అనిపించింది మీకు? అసలు తెలుగులోకి ఈ పాటలు పాడాలని ఎందుకు ఆలోచన వచ్చింది? నాకు తెలుగులో పాట పాడాలని ఎందుకు ఆలోచన వచ్చిందంటే, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు సింగర్ ఒక పాట పాడాను. అమ్మ అవని అనే సాంగ్ పాడాను. అప్పటి నుంచి నేను నువ్వు బాగా పాడుతున్నావని నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏ పాట పాడేదాను ఒకసారి వినిపించు. అమ్మ అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనవి తీరదెందుకని, అమ్మ అవని. అంటే ఎప్పుడు మీ స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ప్రోగ్రాంలో పాడావు ఈ పాట? ముందు అక్కడ నుంచి స్టార్ట్ అయిందా అట్లా? నేను 5th క్లాస్లోనే పాడాను. నెక్స్ట్ 6th నుంచి పాడలేదు. నెక్స్ట్ 6th నుంచి నాకు వృక్షాన్ని గురించి పాడాను. ఈ సమాజంలో చెట్లన్నీ నరికేస్తూ, పాడు చేస్తూ, పేపర్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను చెట్ల గురించి పాడాను. నాకే కనుక 2 చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేటోడా, మనిషి నా ఒంటిని తాకేటోడా, వాడి మనుగడను సాగించువాడా. వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణభిక్షనిరా. మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, పుట్టెడు కష్టాల కోర్చుకున్నా, చుట్టమోలే నిన్ను చూసుకున్నా, కక్ష కట్టిన ప్రాణాలు బలిగొండే, కట్టినై కాలిపోతా ఉన్నా వృక్షానిరా నేను వృక్షానిరా, మానవాళికి ప్రాణభిక్షనిరా. సంపద్దురా నన్ను సంపద్దురా, మీ బతుకుల్లో సీకట్లు నింపద్దురా. ఏంటి ఈ పాట అర్థం ఏంటి అసలు? చెట్లను నరుకుతున్నారు కాబట్టి నేను ఈ పాట పాడాల్సి వచ్చింది. చెట్లను నరకకుండా మన ప్రాణవాయువును కూడా అవి మనకిస్తున్నాయి. వాటి కొమ్మలు కూడా మనకి కట్టెలుగా ఉపయోగించుకుంటున్నాం. అందుకని వాటిని చెట్లను నరకకూడదు. అవే కానీ లేకపోతే మనకి ఇప్పుడు ఊపిరి పీల్చుకునే దానికి కూడా ఉండదు. అందుకని నేను ఈ పాట పాడాల్సి వచ్చింది. ఓకే, అంతేకాకుండా కూడా మీ స్కూల్లో మీరు ఆగస్టు 29వ తారీఖు గిడుగు రామ్మూర్తి కానీ తెలుగు భాషా పండిత దినోత్సవం ఏం పాట పాడారు? ఆ తర్వాతనే ఇంకా మీరు మీ పాటలు కానీ మీరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించారు. కలెక్టర్ దగ్గర నుంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. ఆ పాట ఒకసారి మళ్ళీ. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి, జంతువై జగములో బతుకుతుండు. ఓకే, ఈ పాట తర్వాత మీకు పబ్లిసిటీ ఎలా వచ్చింది? ఇంకా తర్వాత ఏ ప్రోగ్రాంలకు వెళ్తున్నాడు? తర్వాత మీకు మీ స్కూల్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? మీ గురువుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? మా గురువులు కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. నువ్వు ఇలా పాడాలి, ఇటు పాడితే నువ్వు ఇంకా గొప్ప స్థాయికి వెళ్తావు, మీ తల్లిదండ్రులకి, మాకు, నీకు, నీ స్కూల్కి కూడా మంచి పేరు వస్తుందని మా సారులు చెప్తూ ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారనమాట. ఓకే, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? భవిష్యత్తులో నీ కాన్సెప్ట్ ఏంటి? అసలు నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను ఐ బికమ్ ఏ టీచర్ అండ్ సింగర్. మా నాన్న ఆటో నడుపుకొని పనిచేస్తూ మమ్మల్ని పోషిస్తున్నాడు. మా అమ్మ కూడా పనిచేస్తూ ఉంటుంది. మా చెల్లి స్కూల్లో చదువుతూ ఉంటుంది. నేను కూడా స్కూల్లో చదువుతూ ఇలా. ఓకే, అందరూ ఐపీఎస్లో ఐఏఎస్లు కావాలనుకున్నారు, మీ స్కూల్ టీచర్ కావాలని ఎందుకు అనుకున్నారు? వీళ్ళలాగే వాళ్ళని కూడా 10 మందిని ప్రోత్సహిస్తాలని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, తర్వాత ఈ ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఇంకా ఏవి సమస్యలు ఎదుర్కొంటున్నారు? తర్వాత ముఖ్యంగా రామాయణం, మహాభారతం, భాగవతాలు ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలకు అసలు ఎవరికి తెలియవు. దీని మీద మీకు ఎలాంటి అనుభవం ఉంది? మీకేమైనా అలర్జీ ఉంది? దీనికోసం ఏమైనా పాట పాడాలనిపించిందా? భాగవతంలో నుంచి పోతన రాసిన ఒక పద్యాన్ని పాడతాను. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు,
నిర్మల మందాకిని వీచికల తూగు రాయించచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాది అయి చొక్కు కోయిలా చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి నిరతంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. వ్యంగ్య కావ్య తెలుగులో ఇంకా చాలా బాగా అద్భుతంగా పాటలు పాడుతున్నావు. ఇంకా సమాజం కోసం ఇంకేం పాడాలనిపించింది మీకు? ఇంకా మీకు ఏమన్నా అమ్మ అసలు ఎవరు, ఈ అమ్మ గురించి ఏమన్నా మీకు పాట ఒక రూపంలో ఏమన్నా ఎప్పుడైనా పాడారా? సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవజాతుల కొలువు తీరినది నీ రూపం, నీ చనువాలతో అనువాలను పంచ కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా, ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, అణువు అణువణువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి, నీ పొత్తిళ్ళల చిరునవ్వును చూసి 9 నెలల బాధను మరచి అమ్మా 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 అమ్మా. ఓకే, ఏంటి అసలు ఈ పాట యొక్క అర్థం ఏంటి? అంటే మీరు దేని ఉద్దేశించి ఈ పాట పాడాలనిపించింది? తల్లికి పిల్లలకి ఉన్న బంధాన్ని కలుపుతూ ఈ పాట పాడాను. సమాజం కోసం ఇంకా మీకు ఏం పాటలు పాడాలనిపించింది? అంటే తల్లిదండ్రులకి ఉన్న పిల్లలకి ఉన్న బంధాలు ఏంటి, ఆ బాంధవ్యాలు ఏంటి, వాళ్ళు గుర్తు చేస్తూ ఏమైనా పాట పాడాలనిపించిందా మీకు ఎప్పుడైనా? తల్లికి పిల్లలకి ఉన్న ఇంకొక పాటను కూడా పాడబోతున్నాను. నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది, నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది, నేనే రాని చిరునామాను, నేనే కదా నీ అస్తిత్వమును, నేనే ప్రతిరూపం నీకు. అలాంటి ఆడది మోసే గర్భంలో ఒక ఆడపిల్ల ఉందని తెలిసి నువ్వు పిండాన్ని చిదిమేస్తావు ఎందుకురా? మరి నేనే నిన్ను కాదంటే నీ మనుగడ ఏదిరా? నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది, నేనే రామ్మను అయ్యేది, నేనే రాలిని అయ్యేది. ఆడపిల్ల అంటేనే ఆ గర్భాన్ని మధ్యలో తుంచేస్తున్నారు, ఏంటి అర్థం ఏంటి? ఆడపిల్లలు వద్దంటున్నారు కాబట్టి ఈ పాటను పాడుతున్నాను. ఆడపిల్ల ఈ రోజుల్లో అయితే ఆడపిల్లలు ఉంటేనే ఇప్పుడు అన్నం పెడుతున్నారు. ఇప్పుడు మగవాళ్ళు ఉంటే అసలు అన్నం పెట్టడం లేదు కాబట్టి ఈ పాటను ఉద్దేశిస్తూ ఈ పాటను పాడాను. ఓకే, ఇంకా రామాయణ మహాభారత భాగవతాల గురించి ఇంకా మీ దగ్గర పద్యాల రూపంలో ఏమన్నా పాడాలనిపించిందా? ఇంకేమన్నా పాడతారా? ఆత్మశుద్ధి లేని ఆచార్యమతి ఏలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఇంకా మీకు సమాజం గురించి ఇంకేమన్నా పాటలు పాడాలని రాశారా? ఇంకేమన్నా పద్యాలు కానీ పాడాలనిపించింది? ఒరులేయని ఒనరించిన నరవరా, అప్రియముంతన మనంబున కగున్, తానొరులకున విసేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్, పరాయణము పరమధర్మ పథములకెల్లన్. మీ స్కూల్ వాతావరణం, మీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? అంటే మీ ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం అన్నింటిలో కూడా ఇంకా ఎడ్యుకేషన్ వైపు రావట్లేదు, అందరూ కార్పొరేట్ స్కూల్. అలాంటి మీ స్కూల్ కోసం మీరు ఏమైనా పాటలు కానీ లేకపోతే మీరు ఆ స్కూల్ మీద మీ అభిప్రాయం ఏంటి? మా స్కూల్లో అయితే అంతా బాగుంటుంది, చదువు బాగుంటుంది, అన్నిట్లో మా స్కూల్ ఫస్ట్ ఉంటుంది. పాకిస్తాన్లో చిన్న వయసులోనే ఆడపిల్లలకి విద్య, ఆ దేశం ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఆడపిల్లలకి విద్య అవసరం లేదంటూ
ఉన్న సమయంలో ఆమె ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆమెకి నోబెల్ రహిత అవార్డు కూడా ఇచ్చారు. అలాంటి ఆమెను తర్వాత తోటాలతో పేల్చడం జరిగింది. ఆమె మీద నీకు అభిప్రాయం ఏంటి? ఆమె కోసం కానీ ఈ ఆడపిల్లల చదువు కోసం కానీ ఒక పాట ఆమెను పాడాలనిపించిందా? ఆమె గురించి మీకు తెలిసిన విషయం. నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా అలిని అయ్యేది, నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా అలిని అయ్యేది, నేనేరా నీ చిరునామాను, నేనే కదా నీ అస్తిత్వమును, నేనే ప్రతిరూపం నీకు. అలాంటి ఆడది మోసే గర్భంలో ఒక ఆడపిల్ల ఉందని తెలిసి నువ్వు పిండాన్ని చిదిమేస్తావు ఎందుకురా? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు మీరు. అందరూ కూడా కార్పొరేట్ పాఠశాలలో ఎక్కువ పర్సంటేజ్ తల్లిదండ్రులు. ఆ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎంతోమంది ఒత్తిడికి లోనవుతున్నారు. వారికి మీరు ఎలాంటి సలహా సందేహాలు ఇవ్వాలనుకుంటున్నారు? నేను వాళ్ళకైతే నేను ఆ స్కూల్లో చదవద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ మార్క్స్ అని, డబ్బులని, ఫీజు అని అని ఒత్తిడి చేస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొడుతూ ఉంటారు, చదువు 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 అని. పిల్లల్ని ఎప్పుడు ఒత్తిడి చేయకూడదు. వాళ్ళు దేన్నైతే అనుకుంటారో దాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి. అందుకని నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అని ప్రోత్సహిస్తున్నా. ఓకే. అంతేకాకుండా కూడా ప్రస్తుతం పర్యావరణం కానీ సంబంధించి ఏమైనా పాట బాగా తెలుసుకున్నారు తర్వాత, లేదంటే సమాజంలో ఉన్నటువంటి కరప్షన్ పైన ఏమన్నా మీరు సమాజానికి ఏమన్నా ఒక పాట పాడాలని అనిపించింది ఎప్పుడన్నా? ఇంకా ఆడపిల్లల్ని బాగా చదివించి ఒక స్థాయికి తీసుకొని రావాలి. ఈ ఆడపిల్లల్ని ఇక్కడ చెత్తలో పడేయకుండా బాగా చూసుకోవాలి. ఇలా బాగా చూసుకోవాలని కోరుకుంటూ హెచ్ఎం టీవీకి నమస్కారాలు. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి నెల్లూరు జిల్లా ఇంజమూరు మండలం గుండెమడకల గ్రామంలో 8వ తరగతి చదువుతున్నటువంటి సూర్యపోగు వెంగకావ్య చెప్తున్నటువంటి పాటలు మాటలు. ఈరోజు పిల్లలు మట్టిలో మాణిక్యాలు అంటాం, కానీ ఈరోజు ఆ మాణిక్యాన్ని మనం స్వయంగా చూసాము. ప్రతి విషయంలో కూడా పాట రూపంలో వినిపిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈరోజు తెలుగు రానురాజు కనుమరుగవుతున్న సమయంలోనే తెలుగు పాటల వైపు మొగ్గు చూపుతుంది. తమ తల్లిదండ్రుల ప్రోత్సాహకాలు, తన గురువు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే ఈరోజు నేను ఈ పాటల వైపు మొగ్గు చూపానని చెప్తుంది. అంతేకాకుండా కూడా అతి చిన్న వయసులోనే ఈ సమాజంలో మహిళలకి ఎలాంటి పాత్ర ఉంది, మహిళల పాత్ర ఎలా ఉండాలి, అంతేకాకుండా కూడా ఆడపిల్లలకి తల్లిదండ్రులకు ఉన్నటువంటి బంధాలు ఏంటి, వీటన్నిటిని కూడా పాటల రూపంలో వినిపిస్తున్నారు. అంతేకాకుండా కూడా పాకిస్తాన్లో మలాలా అనే అతి చిన్న వయసులోనే ఆడపిల్లలకి చదువొద్దని ఈ సమాజం వెలివేస్తుంది. అలాంటి మలాలా ఉద్యమం శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత తూటాలు పెట్టి పేల్చారు. అలాంటి మలాలలు ఇంకా ఎంతోమంది కూడా ముందుకు రావాలి అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఇంజమూరు మండలం గుండెమడక జడ్పీహెచ్ స్కూల్లో చదువుతున్నటువంటి సూర్యపోగు వెంగకావ్యాలో కూడా మలాలా మరొక రూపంలో ఇక్కడ కూడా వెలిసిందా, ఇక్కడ కూడా మరొక మలాలా తయారవుతుందా అని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. మలాలాని ఆదర్శగానే తీసుకొని తాను కూడా మహిళల కోసం, ఆడపిల్లల కోసం ఎన్నో పాటలు పాడతానని చెప్పేసి కూడా వారికి సమాజంలో విద్య, వైద్య అన్ని రంగాల్లో కూడా ఆడపిల్లలకి మగవారికి ధీటుగా కూడా సమాజంలో తల్లిదండ్రులు అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఆమె కోరుతుంది.